హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ప్రశాంతంగా ఉన్న తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా ఆందోళనకారులు ఫిలిం ఛాంబర్లోకి దూసుకొచ్చి ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అసలు ఇన్ని రోజులుగా లేనిది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తయింది. ఈ దశాబ్ద కాలం నుంచి ఇటు తెలుగు వాళ్ళు అంతా కలిసిమెలిసి ఉన్నారు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ అనే భేదం సినిమాలో చూపించకూడదు. ఎందుకంటే కళామ తల్లికి కళాకారులంతా వాళ్ళకి జాతి ఉండదు, వాళ్ళకి ప్రాంతీయత ఉండదు, ఎలాంటి భేదాలు ఉండవు. కళాకారులంతా ఒకటే అనే భావంతో, ఒకటే అనే నమ్మకంతో అంతా కలిసిమెలిసి ఉంటున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ వేదికగా ఇటు తెలంగాణ కళాకారులు కావచ్చు, అటు ఏపీ కళాకారులు అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. అయితే ఇలాంటి పరిస్థితిలో మన సినిమాకి సంబంధించి మనమే కించపరుచుకుంటున్నాం అనేలాగా ఒక ఉద్రిక్తత సంఘటన అయితే ఇవాళ చోటు చేసుకుంది. ఫిలిం ఛాంబర్లోకి కొంతమంది నిరసనకారులు చొచ్చుకెళ్ళి ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ వారిని కించపరిచేలాగా ఇక్కడ వ్యవహరిస్తున్నారంటూ వాళ్ళైతే గొడవకు దిగడం జరిగింది. సీనియర్ జర్నలిస్టు అలాగే తెలంగాణ ఉద్యమకారుడు పాషం యాదగిరి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం అయితే జరిగింది. ఇప్పటివరకు బయటకు వచ్చిన విజువల్స్ ప్రకారం తెలంగాణ ఫిలిం ఛాంబర్కి సంబంధించి తెలంగాణ ఉద్యమకారులు నిరసన వ్యక్తం చేశారనే వార్తలు అయితే వచ్చాయి. అసలు అక్కడ ఈ ఉన్నట్టుండి ఇన్ని రోజులు లేనిది ఇవాళే ఎందుకు అసలు ఫిలిం ఛాంబర్ దగ్గర తెలంగాణ ఉద్యమకారులు నిరసన తెలియజేయాల్సి వచ్చింది, ఎందుకు అక్కడ గొడవ చేయాల్సి వచ్చింది అనే దాని గురించి మెగా నైన్ టీవీ మనం అక్కడ ఉన్న వాళ్ళతో ప్రత్యక్ష సాక్షులను విచారించి అసలు నిజమైతే బయటకు వచ్చింది. అసలు సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఈయన జయంతి సందర్భంగా ఈరోజు ఫిలిం ఛాంబర్లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. ఫిలిం ఛాంబర్లో ఈయనకు సినారేకి సంబంధించి జయంతి కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమం నడుస్తున్న సమయంలో కొద్దిసేపు పవర్ పోయింది. అయితే కరెంటు పోవడానికి కారణం ఏంటనేది తెలియకుండానే అక్కడ ఎవరైతే ఈ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యారో వాళ్ళంతా కలిసి ఛాంబర్ లోపల ఉన్న వాళ్ళు వీళ్ళే కావాలని కరెంట్ తీసేశారు. తెలంగాణకు సంబంధించిన సినారే జయంతి జరుగుతున్న టైంలో కావాలని లోపల నుంచి ఎవరో పవర్ తీసేశారని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. ఎందుకంటే పవర్ పోవడం అనేది ఎవరి చేతిలో లేదు. అక్కడ కావాలని పవర్ తీసినట్టుగా కూడా ఎవరు చెప్పలేదు. కానీ కొద్దిసేపు పవర్ పోయేటప్పటికి అక్కడ ఉద్యమకారులు బయటికి రావడం, మా తెలంగాణ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని జరుపుకుంటున్నప్పుడు ఎందుకు ఇలాంటి అడ్డంకాలు సృష్టిస్తున్నారు, కావాలనే పవర్‌ని ఆఫ్ చేశారంటూ ఒకరికొకరు బయటికి రావడం, వచ్చిన తర్వాత అక్కడ వెంటనే పైడి జయరాజ్ ఫోటో కనిపించింది. అయితే పైడి జయరాజ్ ఫోటో ఉన్న ప్లేస్‌కి పైన మహానటి సావిత్రి ఫోటో ఉంది. అయితే ఒక హీరోయిన్ ఫోటో కింద మా తెలంగాణ ఏదైతే నటుడు ఉన్నాడో సీనియర్ నటుడు పైడి జయరాజ్ ఫోటోను కింద పెట్టారు. ఒక హీరోయిన్ ఫోటోని పైన పెట్టి ఆ హీరోయిన్ ఫోటో కింద పైడి జయరాజ్ ఫోటో పెట్టారు. అది కూడా చాలా చిన్నగా పెట్టారు. అలాగే సినారే ఆయన ఫోటోని అసలు పెట్టలేదంటూ వాగ్వాదానికి దిగారు. అక్కడ ఎవరైతే ఉన్నారో ఫిలిం ఛాంబర్ సెక్రటరీతో ప్రసన్న వాళ్ళతో అయితే వాగ్వాదానికి దిగడం జరిగింది. అయితే ఆయన సినారే ఫోటో లోపల ఉంది అని చెప్తున్నా కూడా వీళ్ళెవరూ అర్థం చేసుకోకుండా లోపలికైతే చొచ్చుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. మరికొంతమంది అయితే బూతులు తిడుతూ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి, తెలంగాణలో ఇంకా ఏం పని, తెలంగాణకు సంబంధించిన సమాజాన్ని కించపరుస్తూ ఇంకా సినిమాలు చేస్తున్నారు, తెలంగాణ వాళ్ళ మీద హేళన చేస్తూ సినిమాలు చేస్తున్నారు, తెలంగాణ గడ్డ మీద ఇంకా ఎందుకుంటున్నారు, మీ ఆంధ్ర పెత్తనం ఇంకా ఎందుకు, ఆంధ్ర పెత్తనం ఉండకూడదనే పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. అయినా ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా తెలుగుకు సంబంధించి ఆంధ్రాకి సంబంధించి వాళ్ళు ఇక్కడే ఎందుకుంటున్నారు, మా తెలంగాణ సినిమా వాళ్ళని తొక్కేస్తున్నారు అనేలాగా అయితే ఒకరికొకరు అక్కడ గొడవకు దిగడం, దాన్ని ఉద్రిక్తత చేసుకోవడంతో అటు ఫిలిం ఛాంబర్ ఎవరైతే ఉన్నారో ఫిలిం ఛాంబర్ పెద్దలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ వెంటనే హుటాహుటిన వచ్చి ఆందోళనకారులను అయితే నచ్చజెప్పి వాళ్ళకి అసలు పవర్ ఎందుకు పోయింది ఏంటి అనేది కూడా వాళ్ళకి నచ్చజెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం శాంతించడం జరిగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా తెలంగాణకు సంబంధించి ఉద్యమకారులు ఫిలిం ఛాంబర్లోకి దూసుకెళ్లడంతో ఫిలిం ఛాంబర్కి సంబంధించి అక్కడ ఉన్న పనిచేస్తున్న వాళ్ళు కూడా ఒక్కసారిగా భయాందోళనకైతే గురయ్యారు. అయితే ఈ తెలంగాణలో ఇప్పటివరకు శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి సమస్య రాలేదు. అయితే ఆంధ్ర తెలంగాణ అనే సమస్య కూడా ఇప్పటివరకు ఎక్కడా రాలేదు. కానీ కొన్ని ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు కొంత అటు సినిమా రంగం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున ఇంకో ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు కూడా ఇలాంటివి జరిగితే ఈ ప్రశాంతత వాతావరణం దెబ్బతింటుంది. ఎందుకంటే హైదరాబాద్‌ని ఒక నాలెడ్జ్ హబ్‌లా చేయాలి. ఒక వరల్డ్ సినిమాకే ఒక గ్లోబల్ హబ్‌లాగా హైదరాబాద్‌ని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే సంకల్పించి కూర్చున్నారు. ఆయన ఇటీవలే ఒక గద్దర్ అవార్డ్స్ వేడుకలో కూడా చెప్పారాయన. ఎవరైతే సినిమా ఇండస్ట్రీ నుంచి మీ ఆలోచనలు నాతో పంచుకోండి, హైదరాబాద్‌ని అభివృద్ధి చేయాలి, తెలంగాణను అభివృద్ధి చేయాలి, ఇక్కడ సినిమా హబ్‌ని డెవలప్ చేయాలి. దీనికి సంబంధించి హాలీవుడ్, కోలీవుడ్ ఏవైతే ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ అని చెప్పుకుంటున్నారో వాటన్నిటిని దాటిపోయేలాగా టాలీవుడ్ ఉండాలి.
ఇక్కడ సినిమా హబ్బు పెద్దదవ్వాలి. హాలీవుడ్ వాళ్ళు కూడా మన దగ్గరొచ్చి షూటింగ్స్ చేసుకునేలాగా మన హైదరాబాద్ డెవలప్ అవ్వాలి. ఇదే నా సంకల్పం అని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూలు జరుగుతుంటాయి. వీటి వల్ల ఇక్కడ ప్రశాంతత వాతావరణానికి భంగం వాటిల్లే అవకాశం అయితే ఉందని కూడా చాలామంది అయితే చెప్తున్నారు. మరి ఈ ఇలాంటి సీన్‌లు రిపీట్ కాకుండా ఉండాలంటే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఏంటి అనేది కూడా చూద్దాం. ఎందుకంటే ఈ ఆంధ్ర, తెలంగాణ విడిపోయినా కూడా మనమంతా తెలుగువారిలాగా కలిసిమెలిసే ఉంటున్నాం. ఇప్పటివరకు ఎక్కడ ఏ ఇబ్బంది రాలేదు. కానీ ఒకరిద్దరి ఇగోల వల్ల కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం వల్ల ఇలా ఇప్పటివరకు ఉన్న ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి. ఎందుకంటే తెలుగు వాళ్ళంతా కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలం. ప్రాంతీయంగా విడిపోయినా కూడా అందరూ కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే ఏదైనా చేయగలమనే భావనను, అభిప్రాయాలనైతే చాలామంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఇవాళ ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన ఈ సంఘటన ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది? ఇది ఇంతటితో సద్దుమణుగుతుందా లేదా అనేది కూడా మనం వేచి చూద్దాం.